ఫ్రెండ్స్ ఈరోజైతే మనం చాలా అంటే చాలా ట్రెండింగ్‌లో ఉంది కదా! 'రారా నా అందగాడ' అనే 'పుష్ప 2' మూవీలో ఒక సాంగ్ వస్తదది. ఓకే. బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా అమేజింగ్ అయితే ఉంటది. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఎక్కడ చూసినా అదే సాంగు. ఈరోజు మనం ఆ సాంగ్ మీద లిరికల్ బీట్‌తో అయితే మనం వీడియో అయితే చేయబోతున్నాం. చాలా బాగా సెట్ అయిందని అనిపించింది నాకు ఫోటోలతోటే. ఒకసారి చూద్దాం. నచ్చితే చేసుకోండి. నీ రాగ కొర ఆరా నా అందగాడ అందాల చిన్నవాడి రారా. ఓకే. కాపీరైట్ ఇష్యూల సాంగ్ అయితే కొంచెం మ్యూట్‌లో పెట్టాను. ఎందుకంటే మళ్ళీ కాపీరైట్ క్లెయిమ్ పెడతారు కాబట్టి. ఓకే. మీకు వీలుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే పెట్టాను. చెక్ చేయండి. చాలా అమేజింగ్ అయితే ఉంటది. మీకు నచ్చితే డెఫినెట్ అయితే ట్రై చేయండి. ఎందుకంటే ట్రెండింగ్‌లో ఉంది. మీకు రీచ్ కూడా చాలా వస్తది నాకు అనిపిస్తుంది. నేనేం చేస్తానంటే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో మన ఐడీలో అయితే నేను ట్రెండింగ్ మ్యూజిక్ మీద వీడియో పెడతాను. మీరు కూడా ఆ ట్రెండింగ్ మ్యూజికే యూజ్ చేయండి. బాగా యూజ్ అవుతుంది మీకు. ఓకే. ఫస్ట్ అయితే మనం ఈ వీడియో చేసుకుందాం మనం. ఒకవేళ మీరు కూడా ట్రై చేద్దామంటే, ఒకవేళ మీరు ఓన్లీ లిరికలే చేద్దామని అనుకుంటే అలా కూడా ట్రై చేసుకోవచ్చు మీరు. ఓకే. ఎందుకంటే లిరికల్‌కి సంబంధించింది అన్నీ ఇందులో ఉన్నాయి. ఓకే. కానీ మీరు ఫోటో యాడ్ చేద్దామంటే కూడా నేను చెప్తాను. ఓకేనా. ఫస్ట్ అయితే స్టార్టింగ్‌లో అయితే లిరిక్స్ అయితే వస్తది. ఈ స్టార్టింగ్‌లో 2 లిరిక్స్ అయితే ఎక్స్ట్రాగా పెట్టాను నేను ఒక లిరిక్స్. ఎందుకంటే కొంచెం లుక్ రావాలని. ఓకే. దాని తర్వాత కొంచెం స్క్రోల్ చేద్దాం. ఓకే. ఇక్కడ నుంచే మీరు యాడ్ చేసినా నో ప్రాబ్లమ్. కానీ ఇక్కడ నుంచి యాడ్ చేయకండి. కొంచెం బీట్‌కి బాగా సెట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ చూసుకోండి మనకు 10 సెకండ్ 5 మిల్లీ సెకండ్ ఉంది కదా! 10.5 మిల్లీ సెకండ్ అక్కడ వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఫస్ట్ అయితే ఒక ఫోటో యాడ్ చేద్దాం. దాన్ని కిందికి తీసుకొద్దాం ఒక ఫోటోని. కిందికి తీసుకొచ్చి ఇక్కడ బీట్ ఉంటది. బీట్ ఎంతైతే ఉందో అంతే ఫోటో యాడ్ చేయండి. లేదు మేము ఒకటే ఫోటో ట్రై చేద్దామని అనుకుంటే నో ప్రాబ్లమ్ మీరు ట్రై చేసుకోవచ్చు. కానీ నా సజెషన్ ఏందంటే ఒక 5, 6 ఫోటో యాడ్ చేయండి. బాగా లుక్ అయితే ఉంటది. ఈ ఫోటో ఉంది. ఈ ఫోటో యాడ్ చేసినా దీనికి టైల్స్ ఎఫెక్ట్ తోటి కవర్ చేస్తా దీన్ని. ఎందుకనేది. ఓకే. ఇప్పుడు ఈ ఫోటోని కొంచెం సెంటర్‌లో తీసుకొని జూమ్ చేసుకుంటున్నా. ఓకే. ఇప్పుడు దీనికే ఒక ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. రాండమ్ అని ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఇక్కడ మనకు రాండమ్ అని మీరు సెర్చ్ చేయండి మీరు. ఓకే. ఇది కాదు. ఇదైతే ఉంటది. దాన్నైతే యాడ్ చేసుకోండి. సారీ. ప్రీసెట్ కూడా ఉంటది. ప్రీసెట్ చూపిస్తాం. మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్తే ఇక్కడ మనకు రాండమ్ అని ఉంటది. ఇక్కడ టూ మచ్ అనే ప్రీసెట్ ఉంటది. దాన్ని యాడ్ చేసి ఓపెన్ చేస్తే ఈ స్టార్టింగ్‌లో 50% ఉంది కదా! దీన్ని తగ్గించుకోండి. ఒక 7 పెట్టుకోండి చాలు. ఇప్పుడు చూడండి. ఒక చిన్న యానిమేషన్ పెడదాం. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఇక్కడ మీరు షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసినా నో ప్రాబ్లమ్. కానీ షేక్ ఎఫెక్ట్ యాడ్ చేయకండి. ఓకే. ఫేడ్ యానిమేషన్ పెట్టండి. ఇక్కడ కొంచెం స్క్రోల్ చేస్తే పైన ఉంటది. లేకపోతే పైన సెర్చ్ చేసినా నో ప్రాబ్లమ్. ఫేడ్ ఇన్ అండ్ అవుట్ ఉంటది. దాన్ని యాడ్ చేసి దీన్ని ఓపెన్ చేస్తే ఈ అవుట్‌ని 0 చేసుకోండి. ఫేడ్‌ని 30 అంటే 0.30 సెకండ్స్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు దీనిపైన ప్లస్ సెకండ్ కాపీ లేయర్ చేసుకోండి. పైనుంచి కాపీ చేసుకోండి. నో ప్రాబ్లమ్. ఓకే. ఇప్పుడు ఒక ఫోటో అయితే యాడ్ చేసేసినాం. ఇక్కడ నుంచి మనం మిగతా ఫోటోస్ తోటి కవర్ చేద్దాం నేను చెప్తాను. ఇక్కడ మీకు ఇంకో ప్రాసెస్ కూడా చెప్తాను. ఫస్ట్ అయితే బీట్ ఎంతైతే ఉందో అంత ఫోటో యాడ్ చేసి దీనికి ఈ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేసి కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఈ 2 ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ అయిపోయింది. ఓకే. లిరికల్ అనేది కొంచెం కిందిలో ఉంది. మీకు కింద నచ్చకపోతే మీరు సెంటర్‌లో పెట్టుకోవచ్చు. నా సజెషన్ ఏందంటే సెంటర్‌లో పెట్టినా కూడా సూపర్ ఉంటది. కానీ సెంటర్‌లో పెట్టే ముందు ఒక షేప్ లాంటివి యాడ్ చేయండి. బాగా లుక్ అనిపిస్తది. మనకు లిరికల్ అనేది కొంచెం హైలైట్‌గానే కనిపించాలి. ఓకే. మన ఫోటో కూడా కనిపించాలి. దాంతో పాటు లిరికల్ కూడా బాగా కనిపించాలి. కాబట్టి మీరు మీ చాయిస్ అది. మిగతా ఫోటోస్ మీరు 1 బై 1 ఈజీగా అయితే యాడ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో కింద నేను ఈ ఫాంట్స్ కూడా డిస్క్రిప్షన్‌లో పెట్టేసిన. వీలుంటే ఈ ఫాంట్ 100% యాడ్ చేయండి. బాగా లుక్ అయితే ఉంటది వీడియోకి. ఓకే. లాస్ట్ వరకు యాడ్ చేయండి. మొత్తం 26 సెకండ్ వరకు ఉంటది. చాలా బాగానే ఉంటది కాబట్టి అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.